అమరావతి ప్రపంచ క్రికెట్ నగరం కాబోతా ఉంది. ఇప్పటికే E14, E15 రోడ్ల మధ్యలో విజయవాడ వెస్ట్ బైపాస్కి దగ్గరలో నవలూరుకి మంగళగిరికి సమీపంలో ఒక క్రికెట్ స్టేడియం దాదాపు పూర్తి కావచ్చింది. దీన్ని 2014-19 మధ్యనే మంజూరు చేశారు. 90% పనులు అప్పుడే పూర్తయినాయి. చంద్రబాబు నాయుడు హయాంలోనే పూర్తయినాయి. జగన్మోహన్ రెడ్డి వచ్చినాక దాన్ని అసలు పట్టించుకోలేదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడేనే విధంగా దాన్ని గాలికి వదిలేశారు. ఇప్పుడు ఆ క్రికెట్ స్టేడియాన్ని త్వరితగతిన పూర్తి చేసి త్వరలో రంజీ మ్యాచ్లు నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అధ్యక్షుడయ్యాడు. ఆయన అధ్యక్షుడైన తర్వాత క్రికెట్ దశాదిశ మారిపోయినాయి. అంతకుముందు మామూలుగా సాదాసీదాగా ఉండేది, ఏదో ఉన్నామంటే ఉన్నట్టు ఉండేది. ఇప్పుడు ఈయన తలదన్నే విధంగా దేశంలోనే కాదు ప్రపంచంలోనే నంబర్ 1 కావాలంటున్నారు. చంద్రబాబు నాయుడు కూడా తగు ప్రోత్సాహం అందించడం అనేది విశేషం. ఇప్పుడు ఈ మంగళగిరి స్టేడియం అది 24 ఎకరాల స్థలంలో నిర్మించారు. 34,000 సీటింగ్ కెపాసిటీ. విశాఖలో కూడా మధురవాడ సమీపంలో ఒక స్టేడియం ఉంది. ఆ విశాఖ స్టేడియం యొక్క సీటింగ్ కెపాసిటీ 24,000 సీట్లు అయితే ఈ నవలూరు క్రికెట్ స్టేడియం 34,000 సీట్లు. ఇక మరొక 2 సంవత్సరాలలో ఈ మంగళగిరి క్రికెట్ స్టేడియంలో IPL మ్యాచ్లు కూడా ప్రారంభించాలనే ఆలోచనలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఉంది. భారతదేశంలో ప్రముఖమైన క్రికెట్ స్టేడియాలు 3 ఉన్నాయి. అహ్మదాబాద్లో మోడీ స్టేడియం, కోల్కతాలో ఈడెన్ గార్డెన్స్, చెన్నైలో చేపాక్ స్టేడియం. ఈ 3 భారతదేశంలో తిరుగులేదు నాకెవరనే విధంగా 3 ఉన్నాయి. ఈ 3 స్టేడియాలకు నిర్మాణానికి ఆర్కిటెక్ట్గా ఉన్న వ్యక్తిని, అలాంటి ఆర్కిటెక్ట్ని తెచ్చి ఈ మంగళగిరి క్రికెట్ స్టేడియానికి రూపురేఖలు దిద్దుతూ ఉన్నారు. ఆయనే దీనికి ఆర్కిటెక్ట్. అంటే వాటికంటే మెరుగైన సదుపాయాలు కల్పించే విధంగా ప్రణాళిక సిద్ధమవుతూ ఉంది. ఇక ఇది ఇలా ఉంటే 2027 నాటికి జాతీయ క్రీడలను మనం తీసుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనే ఆలోచన చంద్రబాబు నాయుడుకు ఉంది. ఎందుకంటే ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జాతీయ క్రీడలు నిర్వహించాడు, ఏషియన్ గేమ్స్ నిర్వహించాడు. కనుక ఆయనకు విశేష అనుభవం ఉంది, క్రీడలంటే ఎంతో ఇష్టం. అందువల్ల 2027కి జాతీయ క్రీడలను మనం ఏర్పాటు చేస్తే కొన్ని గేమ్స్ అమరావతిలో, కొన్ని గేమ్స్ విశాఖపట్నంలో, మరికొన్ని తిరుపతిలో, ఇట్లా 3-4 నగరాల్లో ఒక్కొక్క గేమ్ ఒక్కొక్క నగరంలో ఏర్పాటు చేద్దామనే ఆలోచనలో ఉన్నారు. ఇదిలా ఉంటే ఇది కాకుండా మనకు ఒక క్రీడా నగరము, స్పోర్ట్స్ సిటీ అమరావతిలోనే ఏర్పడిపోతూ ఉంది. అది ఎక్కడంటే దొండపాడు తుళ్ళూరు మధ్య. ఇది అక్కడ అమృత యూనివర్సిటీకి దగ్గరగా ఉంటుంది. నవలూరుకి, ఎర్రబాలెనికి, మంగళగిరికి కూడా అందుబాటులో ఉంటుంది ఈ క్రీడా నగరం. క్రీడా నగరంలో చంద్రబాబు నాయుడు ఆలోచన చూడండి. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మించాలని ఆయన సంకల్పం. ఇప్పుడున్న మంగళగిరి స్టేడియంకి అక్కడ 24 ఎకరాల్లో స్టేడియం కట్టారు. పార్కింగ్కి మరో 15 ఎకరాలు CRDAని అడిగి కేటాయింపు చేయాలని ఆలోచన ఉంది. ఆ 15 ఎకరాలు పార్కింగ్ లేకపోతే కష్టమే. ఇక క్రీడా నగరంలో చంద్రబాబు నాయుడు 60 ఎకరాలు కేటాయించాడు.
60 ఎకరాలు క్రీడానగరంలో క్రికెట్ స్టేడియం అంతర్జాతీయ స్థాయి ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మాణం జరగాలి ఆయన సంకల్పం. ఇప్పటికీ భారతదేశంలో అంతర్జాతీయంగా ప్రపంచ స్థాయిలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఏదంటే అహ్మదాబాద్లో మొటేరాలో ఉండే మోదీ క్రికెట్ స్టేడియం. దాంట్లో 134,000 మంది సీట్లు ఉన్నాయి. 134,000 మంది కూర్చోవచ్చు. ఇది అంతకుముందు ఉన్న స్టేడియాన్ని కూలగట్టి 2015 నుంచి 20 దాకా 5 ఏళ్ళు పట్టింది కట్టడం. ఆ మోడీ స్టేడియం క్రికెట్ స్టేడియము 700 కోట్లని ప్రణాళిక వేశారు. అది 800 కోట్లకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద మోడీ స్టేడియం. దీని రికార్డులను అధిగమించి 60 ఎకరాలలో మోడీ స్టేడియము అహ్మదాబాద్లో 1,34,000 సీటింగ్ కెపాసిటీ అయితే మనం 1,50,000 సీటింగ్ కెపాసిటీతో ఈ క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేయాలని భవిష్యత్తు ప్రణాళిక. ప్రస్తుతం ఉన్న మంగళగిరి స్టేడియం మరొక 3 నెలల్లో అది పూర్తి కాబోతూ ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 ఏళ్లలో దాని నిర్మాణాన్ని ఎవరు అతిగతి పట్టించుకొని కారణం వల్ల కొంత నష్టం కూడా జరిగింది. ఆ నష్టము అక్కడున్నవి కూడా మళ్ళీ జరిగిన నష్టాన్ని పూరించుకుని దానికి హంగులు సమకూర్చి మరొక 3 నెలల్లో ఉగాది తరువాత వేసవి సమయానికి మనం రంజీ మ్యాచ్లు ఎందుకు ఆడకూడదు మంగళగిరి క్రికెట్ స్టేడియంలోనే సంకల్పంతో కేశినేని చిన్ని ఆయన టీం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఉత్సాహంగా ఉల్లాసంగా పరుగులు తీస్తూ ఈ క్రికెట్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో క్రికెట్ మౌలిక సదుపాయాల పరంగా సరిలేరు మాకెవ్వరు నభూతో నభవిష్యత్ అనే విధంగా అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లకు అమరావతి వేదిక కావాలనే సంకల్పంతో చంద్రబాబు నాయుడు యొక్క దూరదృష్టితో ఈ యొక్క క్రీడా రంగం అమరావతిలో కొత్త పుంతలు తొక్కుతూ జాతీయ గేమ్స్ ఇచ్చినా మేము సమర్థవంతంగా నిర్వహించగలమనే దృఢ సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ముందుకు సాగుతున్నది.